కార్తీక పురాణము 27వ అధ్యాయము. ఓం నమ శివాయ. దుర్వాసుడు తిరిగి అంబరీషుని శరణు వేడుట. మరలా అత్రిమహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసుముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కానా అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైన బ్రాహ్మణులకు గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడయి బ్రాహ్మణ పరివ్రత ప్రాయోపవేశమొనరిప్ప యోచించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడయి యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. క్షత్రియ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించిన వాడును, హింస చెయ్యువాడును, బ్రహ్మహంతకులను న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యము హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగమొనరించిన వాడును కూడా బ్రహ్మ హంతకులే అగుదురు. కాన్న ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి ఇట్లు తలపోసెను. తపస్శాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రహ్మహంతకుడు నైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని కడకు పంపెను. 27వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ.